Hi friends, welcome back to our channel English Training by Krishna. Friends, in this today's class, we are going to discuss a very interesting spoken English concept. మనం చూస్తూ ఉంటాం డిఫరెంట్ స్ట్రక్చర్స్, వాటిని ఎలా ఉపయోగించాలనేది ఒక్కోసారి అర్థం కాదు, గ్రామటికల్గా పెర్ఫెక్షన్ ఉండదు. మీకు అలాంటి వాటిలో కొన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మస్ట్ బీ ఎబుల్ టు, హ్యావ్ టు బీ ఎబుల్ టు, అలాగే నెక్స్ట్ సపోజ్ టు ప్లస్ V1, అలాగే నెక్స్ట్ షుడ్ ప్లస్ బీ ప్లస్ V1. ఈ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మనకి యూజ్ చేయడం తెలిస్తే డెఫినెట్గా మనం మాట్లాడే ఇంగ్లీష్ చాలా చక్కగా గ్రామటికల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇట్ గివ్స్ ఏ వెరీ గుడ్ లుక్ టు అవర్ కాన్వర్జేషన్. మంచి మనకి ఒక రకమైనటువంటి వినే వాళ్ళకి ఒక గుడ్ లుక్, ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ కలుగుతుంది మన యొక్క లాంగ్వేజ్ పట్ల. బాగా వచ్చిన వాళ్ళ మాట్లాడుతున్నారని చెప్పేసి అవన్నీ కూడా ఆ స్ట్రక్చర్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, నేను స్టార్ట్ చేసే ముందు ఇంకో పాయింట్ చెప్తున్నాను మీకు, చిన్న విషయం. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా పక్కన ఉన్నటువంటి ఆ బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. ప్రెస్ చేస్తే అది యాక్టివేట్ అయ్యింది. అప్పుడు మనకి ఆల్ నోటిఫికేషన్స్ దాని మీద మనం ప్రెస్ చేసినట్టయితే అన్ని నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నౌ కమ్ టు ద పాయింట్స్. చూడండి, ఫస్ట్ ఇది మస్ట్ బీ ఏబుల్ టు. మస్ట్ బీ ఏబుల్ టు అంటే ఏంటి, దాని అర్థం కూడా పక్కనే రాస్తాను. చూడండి ఫ్రెండ్స్, మస్ట్ బీ ఏబుల్ టు ప్లస్ తర్వాత V1 రావాలి. ఇది ఏం చెప్తుందంటే మనకి మీనింగ్ చెయ్యగలగాలి అని ఒక మీనింగ్ని ఇస్తుంది. మస్ట్ బీ ఏబుల్ టు ప్లస్ V1. మస్ట్ బీ ఏబుల్ టు తర్వాత ఏం రావాలండి? V1 రావాలి. V1 అంటే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ రావాలి, ప్రజెంట్ ఫామ్ రావాలి. సపోజ్ టేక్ అనే వెర్బ్ అనుకోండి, సేమ్ అలాగే రావాలి. లైక్ అనే వెర్బ్ అనుకోండి, సేమ్ అలాగే రావాలి. అంటే టేక్ అనేది V1, టుక్ అనేది V2, టేకన్ అనేది V3 అవుద్ది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మస్ట్ బీ ఏబుల్ టు V1 చేయగలగాలి. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. యూ మస్ట్ బీ ఏబుల్ టు డూ దిస్ వర్క్. నీవు ఈ పని చేయగలగాలి. యూ మస్ట్ బీ ఏబుల్ టు డూ దిస్ వర్క్. చూడండి స్ట్రక్చర్ ఎలా ఉందో. సబ్జెక్ట్ యూ తీసుకున్నాను, మస్ట్కి మస్టే, బీకి బీ, ఏబుల్కి ఏబుల్, టూకి టూ. ఇక్కడ V1 రావాలని చెప్పాను కదా. ఇక్కడ ఏమో యూజ్ చేస్తాం మనం? డూ అనే వర్క్ని యూజ్ చేసుకున్నాం. డూ అంటే చేయుట. యూ మస్ట్ బీ ఏబుల్ టు డూ దిస్ వర్క్, ఈ పని, నీవు ఈ పని చేయగలగాలి అనే మీనింగ్ వచ్చే విధంగా చక్కగా చెప్పాం అనమాట. కాబట్టి మనం మస్ట్ బీ ఏబుల్ టు తర్వాత V1 వాడుకోవాలి. యూ మస్ట్ బీ ఏబుల్ టు డూ దిస్ వర్క్, యూ మస్ట్ బీ ఏబుల్ టు టైప్ దిస్ పేపర్, యూ మస్ట్ బీ ఏబుల్ టు స్పీక్ వెల్. ఇలా మనం గుడ్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు అద్భుతంగా, చక్కగా. కాకపోతే ఈ స్ట్రక్చర్ని మాత్రం మనం ఫాలో చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి ఫ్రెండ్స్. దెన్ యూ షుడ్ హ్యావ్ తర్వాత టు రావాలి, బీ రావాలి, ఏబుల్ రావాలి, నెక్స్ట్ టు, నెక్స్ట్ V1. అంటే సేమ్ ఈ ఫార్ములాకి పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. మస్ట్ ప్లేస్లో హ్యావ్ పెట్టామంతే. హ్యావ్ టు బీ ఏబుల్ టు తర్వాత ఏం రావాలండి? V1 రావాలి. V1 అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మీనింగ్ ఏం వస్తుంది? ఇది కూడా అంతే. ఒక పని నువ్వు చేయగలగాలి, ఒక పని నువ్వు చేయగలగాలి అనేది చెప్పడానికి ఇది ఉపయోగిస్తాం అనమాట. ఎగ్జాంపుల్గా చూడండి, యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ వర్డ్. నీవు ఈ పదాన్ని అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు ఇన్వైట్ దెమ్. నీవు వాళ్ళని ఇన్వైట్ చేయగలగాలి. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు రైట్ ఏ లెటర్. నీవు ఒక లెటర్ రాయగలగాలి. యూ హ్యావ్ టు బీ ఏబుల్ టు ఫినిష్ దిస్ వర్క్ విదిన్ 1 hour. నీవు 1 గంట లోపల ఈ పని పూర్తి చేయగలగాలి. కాబట్టి నీవు చేయగలగాలి అనే మీనింగ్ చెప్పడం కోసం మనం ఈ స్ట్రక్చర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దాని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే హ్యావ్ టు రావాలి, నెక్స్ట్ బీ రావాలి, నెక్స్ట్ ఏబుల్ రావాలి, నెక్స్ట్ టు రావాలి, V1 రావాలి. సో ఇలాంటి సెంటెన్స్, ఈ స్ట్రక్చర్ని మనం నేర్చుకున్నట్టయితే వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. అద్భుతంగా మనం చాలా మంచి సెంటెన్సెస్ని క్రియేట్ చేయగలుగుతాం. మన స్పోకెన్ ఇంగ్లీషు అవతల వాళ్ళు అబ్జర్వ్ చేసేటప్పుడు ఇట్ సీమ్స్ టు బి వెరీ ఇంప్రెసివ్. మనం చక్కటి స్ట్రక్చర్స్ తోటి ఇంప్రెసివ్గా మాట్లాడగలుగుతాం అనమాట, కంపేర్ టు అదర్ పీపుల్తో కంపేర్ చేస్తే. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్ మనం గమనిస్తున్నప్పుడు యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ రావాలి. తర్వాత సపోజ్ టు ప్లస్ V1 రావాలి. మనం వింటుంటాం, కొంతమంది సపోజ్ టుతో సెంటెన్స్ స్టార్ట్ చేస్తుంటారు, సెంటెన్స్లు మాట్లాడుతుంటారు. కానీ అది గ్రామటికల్గా పర్ఫెక్ట్గా మనం ప్రాక్టీస్ చేయగలగాలి అంటే ఈ స్ట్రక్చర్ నేర్చుకోవాలి. చూడండి, యామ్, ఈజ్, ఆర్, సపోజ్ టు ప్లస్ V1 అంటే ఏంటిది? అప్లికేషన్ తెలియజేస్తుంది. అప్లికేషన్ అంటే బాధ్యత కలిగి ఉండాలి,
బాధ్యత కలిగి ఉండాలి, బాధ్యత తెలియజేస్తుంది అనమాట ఈ యొక్క సపోజ్ టు ప్లస్ V1 వాడితే. ఈ యామిజార్లు ఏంటి, హెల్పింగ్ వర్బ్స్ ఇవి. సపోజ్ ఐ అనే దాన్ని ఉపయోగించారు అనుకోండి, యామ్ వాడతాం. షీ హీ ఇటు వాడేమనుకోండి, ఈజ్ వాడతాము. లేకపోతే ఏదైనా సింగులర్ నౌన్ యూజ్ చేసాం అనుకోండి, ఈజ్ వాడతాము. ప్లూరల్ నౌన్ యూజ్ చేసాం అనుకోండి, ఆర్ వాడతాము. యు ఆర్ సపోజ్ టు డూ దిస్ వర్క్, నీవు ఈ పని చెయ్యాలి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనమాట, నీ బాధ్యత తెలియజేస్తుంది. చూసారా, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. వీఆర్ సపోజ్ టు కమ్ ఇన్ టైం, మనం టైంకి రావాలి. వీఆర్ సపోజ్ టు కమ్ ఇన్ టైం అంటే టైంకి ఉండాలి, ఇక్కడ టైంకి రావాలి. అంటే ఇక్కడ మనం ఏం చేసాము, అమెజాన్లో ఆర్ తీసుకున్నాం, ఎందుకని సబ్జెక్ట్ వి కాబట్టి. నెక్స్ట్ సపోజ్డ్ యూజ్ చేసాం. తర్వాత టు అనే ప్రిపోజిషన్కి టూ అనే ప్రిపోజిషన్ యూజ్ చేసాం. నెక్స్ట్ V1 వాడాలి, కమ్ అనే వర్బ్ యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇవన్నీ ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట, సెంటెన్స్ మీనింగ్ని బట్టి. వీఆర్ సపోజ్ టు కమ్, దీన్ని పాస్ట్లో కూడా చెప్పొచ్చు. అమెజాన్లు ప్రజెంట్లో ఉన్నట్లెక్క ఇక్కడ వాస్ కూడా చెప్పొచ్చు, ఆ వర్క్ కూడా చెప్పొచ్చు. యు ఆర్ సపోజ్ టు డూ దిస్ వర్క్ అంటే ఇది గతంలో, నువ్వు గతంలో ఈ పని చేసి ఉండాలి. యు ఆర్ సపోజ్ టు డూ ఇట్. ఐ వాజ్ సపోజ్ టు మీట్ హిమ్, నేను అతన్ని కలిసి ఉండాలి అంటే ఇది గతం తెలియజేస్తుంది వాజ్ వాడడం వల్ల. కాబట్టి అమెజాన్లో యూజ్ చేయడం వల్ల ప్రజెంట్ టెన్స్ తెలియజేస్తుంది. తర్వాత సపోజ్ టు వచ్చి V1 రావాలన్నమాట. నెక్స్ట్ దీన్ని మనం నెగిటివ్ కూడా చేసుకోవచ్చు. ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దిస్ వర్క్, నేను ఈ పని చేయక్కర్లేదు. ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ దిస్ వర్క్. యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్ హియర్, నువ్వు ఇక్కడికి రావక్కర్లేదు. అంటే అమెజాన్ పక్కన హెల్పింగ్ వర్క్ పక్కన నాట్ పెడితే ఆటోమేటిక్గా నెగిటివ్ అయిపోతుంది అనమాట. కాబట్టి సపోజ్ టు అనే వర్బ్ని అనే ఎక్స్ప్రెషన్ని మనం యూజ్ చేయడానికి హెల్పింగ్ వర్బ్స్ యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవాలి అమెజాన్లు. అలాగే పాస్ట్లో కావాలంటే ఏమో మరి వస్ కానీ వర్ కానీ యూజ్ చేసుకోవాలి. మీనింగ్ ఏంటంటే ఇది బాధ్యతను తెలియజేస్తుంది. అంటే ఏంటి, రెస్పాన్సిబిలిటీని తెలియజేస్తుంది, అంటే అప్లికేషన్ తెలియజేస్తుంది. ఐఎమ్ సపోజ్ టు టీచ్ దిస్ లెసన్, ఐఎమ్ సపోజ్ టు టీచ్ ఇట్ వెల్. ఏ డాక్టర్ ఈజ్ సపోజ్ టు ట్రీట్ ద పేషెంట్స్ వెల్. అంటే ఒక డాక్టర్ అనేవాడు ఒక పేషెంట్స్ని చక్కగా బాధ్యతగా మంచిగా ట్రీట్ చేయాలి. అంటే ఇవన్నీ అప్లికేషన్స్, టీచర్ అనేవాడు చక్కగా చెప్పాలి. సో ఆల్ దీస్ ఆర్ అప్లికేషన్స్. కాబట్టి ఇటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఎప్పుడు కూడా ఎలా చెప్పుకోవాలంటే హెల్పింగ్ వర్బ్స్కి అమెజాన్లు కానీ వజ్వర్లు కానీ తీసుకుంటూ పక్కన సపోజ్ టు యూజ్ చేసుకోవాలి. V1 మాత్రం వాడాలి. V1కి ఇన్ఫార్మ్ గట్ ఆల్రెడీ పెట్టకూడదు. ఓకేనా. దెన్ యూ కమ్ టు అనదర్ ఎక్స్ప్రెషన్, హ్యావింగ్ టేకెన్. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, హ్యావింగ్ అనేది యూజ్ చేసుకొని పక్కన పాస్ట్ పార్టిసిపల్ వచ్చింది. అది టేకెన్ కావచ్చు, రిటర్న్ కావచ్చు, పోస్టెడ్ కావచ్చు, ఈటెన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ మనం ఏమంటామంటే పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటాం. పర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఇలాంటివి కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం న్యూస్ పేపర్లోను, బుక్స్లో. కొంతమంది స్పోకెన్లో కూడా యూజ్ చేస్తుంటారు. అంటే ఇక్కడ ఏంటి, మనకి పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటారు. ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో చూడండి. హ్యావింగ్ టేకెన్ హిస్ మీల్, రామా వెంట్ టు స్కూల్. హ్యావింగ్ టేకెన్ హిస్ మీల్, రామా వెంట్ టు స్కూల్ అంటే ఏంటి అర్థం వస్తుంది అక్కడ, రామ భోజనం చేశాడు, స్కూల్కి వెళ్ళాడు. సెంటెన్స్ మీనింగ్ అబ్జర్వ్ చేశారా, రామ భోజనం చేశాడు, స్కూల్కి వెళ్ళాడు. అంటే ఒక పని ఇలా జరుగుద్ది అని చెప్పడానికి మనం ఈ యొక్క హ్యావింగ్ టేకెన్ అంటే హ్యావింగ్ పక్కన ప్రజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్ వాడతాం అనమాట. దీన్ని పర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటారు. హ్యావింగ్ రిటన్ ఏ లెటర్, హీ పోస్టెడ్ ఇట్, అతను లెటర్ రాశాడు, పోస్ట్ చేశాడు. హ్యావింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్, హీ టుక్ ద ఎగ్జామినేషన్ వెల్, అతను ఎగ్జామినేషన్కి బాగా ప్రిపేర్ అయ్యాడు, బాగా రాశాడు. హ్యావింగ్ కమ్ హియర్, హీ మెట్ మీ, అతను ఇక్కడికి వచ్చాడు, నన్ను కలిశాడు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మనం చక్కగా చెప్పాలి అంటే హ్యావింగ్ తర్వాత ఏం యూజ్ చేయాలండి, పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేసుకోవాలి. అంటే టేకన్ లాంటి వర్బ్ అది ఏదైనా కావచ్చు, వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్గా ఉండాలి. తర్వాత ఏమవ్వాలి, సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసుకోవాలి. అది నెగిటివ్ కావచ్చు, నెగిటివ్లో కూడా చెప్పొచ్చు, పాజిటివ్లో కూడా చెప్పొచ్చు. ఎక్కువగా మనం పాజిటివ్ సెంటెన్సెస్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటాం కాబట్టి పాస్ట్ టెన్స్లో దాన్ని మనం చెప్పుకుంటాం అనమాట. ఎక్కువగా మ్యాక్సిమం మనకి ఎక్కువగా పాస్ట్లో జరిగినటువంటి ఎక్స్ప్రెషన్ తెలియజేయడానికి ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా వాడతాం అనమాట. ఏంటంటే అవి హ్యావింగ్ తర్వాత పర్ఫెక్ట్ పార్టిసిపుల్ వాడతాం, అదే హ్యావింగ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ వాడతాము, తర్వాత సింపుల్ పాస్ట్ వాడతాము. హ్యావింగ్ థాట్ దిస్ లెసన్, హ్యావింగ్ థాట్ దిస్ లెసన్, ఐ వెంట్ అవే, ఐ వెంట్ అవుట్, ఈ లెసన్ టీచ్ చేసి నేను అలా బయటికి వెళ్ళాను. సో హ్యావింగ్ రిటన్ దిస్ లెటర్, హీ పోస్టెడ్ ఇట్, లెటర్ రాశాడు, పోస్ట్ చేశాడు. హ్యావింగ్ లెర్న్డ్ ఇంగ్లీష్, హీ స్పోక్ వెల్, అతను ఇంగ్లీషు నేర్చుకున్నాడు. హ్యావింగ్ లెర్న్డ్ వెల్, హీ స్పోక్ వెల్, అతను బాగా మాట్లాడాడు. కాబట్టి ఈ టైప్ ఆఫ్ కాన్వర్జేషన్స్
ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూజ్ చేయడం వల్ల వీఆర్ ఏబుల్ టు ఇంప్రెస్ అవర్ లిసనర్స్. మన యొక్క లాంగ్వేజ్ వినే వాళ్ళని ఇంప్రెస్ చేయగలుగుతాం. కామన్ లాంగ్వేజ్ మామూలు సింపుల్ సెంటెన్సెస్ మాట్లాడడం ద్వారా కాకుండా ఇవి కూడా సింపుల్గానే ఉంటాయి. వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా వీఆర్ ఏబుల్ టు ఇంప్రెస్ అదర్ పీపుల్. అండ్ నౌ అనదర్ వన్, ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి. షుడ్ ప్లస్ బీ ప్లస్ V1 ఇంగ్ ఫామ్. షుడ్ రావాలి, బి రావాలి, బిఈబి, పక్కన ఉన్న V1కి ఇంగ్ ఫామ్ చేరాలి. షుడ్ వచ్చి బి వచ్చి V1కి ఏం చేరాలండి? ఇంగ్ ఫామ్ చేరాలి. దీని అర్థం ఏంటి? చేస్తూ ఉండాలి, జరుగుతూ ఉండాలి అనే సెన్స్లో. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. యూ షుడ్ డూ ఇట్, నువ్వు ఈ పని చేయాలి. యూ షుడ్ బి డూయింగ్ ఇట్, నీవు చేస్తూ ఉండాలి. చూసారా? యూ షుడ్ డూ ఇట్ అంటే చెయ్యాలి, యూ షుడ్ బి డూయింగ్ ఇట్ అంటే చేస్తూ ఉండాలి. ఇది ఒక మోడర్న్ ఎక్స్ప్రెషన్ అనమాట, స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్. యూ షుడ్ బి రైటింగ్ ఇట్, నువ్వు ఇది రాస్తూ ఉండాలి. యూ షుడ్ రైట్ ఇట్, నువ్వు రాయాలి. యూ షుడ్ బి రైటింగ్ ఇట్, రాస్తూ ఉండాలి. యూ షుడ్ స్పీక్, నువ్వు మాట్లాడాలి. యూ షుడ్ బి స్పీకింగ్, నువ్వు మాట్లాడుతూ ఉండాలి. ఈ విధంగా మనం చెప్పడానికి మరి షుడ్ పక్కన బి యూజ్ చేసి V1కి ఇన్ఫార్మ్ చేర్చి మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే దెన్ వీఆర్ ఏబుల్ టు ఇంప్రెస్ అదర్ పీపుల్ విత్ అవర్ లాంగ్వేజ్. అండ్ ఫ్రెండ్స్, ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. అండ్ యూ షుడ్ రైట్ డౌన్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్. ఈ స్ట్రక్చర్స్ నోట్ చేసుకొని మీ యొక్క కాన్వర్జేషన్లో ఉపయోగించడం మొదలు పెడితే దెన్ డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. మీరు ఆ డిఫరెన్స్ని తెలుసుకోగలుగుతారు. అది ఇతర వ్యక్తులని, అదర్స్ని. దెన్ డెఫినెట్లీ యూ ఆర్ ఏబుల్ టు ఇంప్రెస్ దెమ్. ఓకేనా? ఐ థింక్ దట్ యూ మైట్ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ రైట్ డౌన్.